దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల హక్కులను సాధించుకోవాలి, దివ్యాంగుల హక్కులను సాధించుకోవాలి, దివ్యాంగుల హక్కులను సాధించుకోవాలి. నమస్తే, నా పేరు భోగనాయశేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా మన ఒక బాపట్ల నుంచి మాట్లాడుతూ ఉన్నాం. గత 2 రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ ఐఏఎస్గా పనిచేస్తున్న స్మితా సబర్వాల్ గారు మరి దివ్యాంగుల గురించి ఒక అవమానపరిచి, దివ్యాంగులంటే ఒక చిన్న చూపు చూస్తూ, దివ్యాంగులంటే చేతకాని వాళ్ళలాగా ఆమె మాట్లాడుతూ ఉంది. ఐఏఎస్లో ఐపీఎస్లో దివ్యాంగులకి పనికిరాదు, దివ్యాంగులంటే విమానం తోలుతారా, దివ్యాంగులైతే డాక్టర్గా చేస్తారా అని చెప్పి ఆమె మాట్లాడుతూ దివ్యాంగుల పైన ఒక చిన్న చూపు చూసి దివ్యాంగులంటే ఒక అంటరాని వాళ్ళలాగా ఆమె మాట్లాడింది. ఈ విషయం మీద దివ్యాంగుల 2016 హక్కుల చట్టం ప్రకారం ఆమె మీద సెక్షన్ 92 ప్రకారం ఆమె శిక్షించాలని చెప్పి మా దివ్యాంగులందరూ కూడా మరి 24 గంటల్లో ఆమె క్షమాపణ చెప్పి మరి దివ్యాంగులను ఎందుకు అనాల్సి వచ్చిందని చెప్పి దాని మీద ఆమె వివరణ ఇవ్వాలని చెప్పి మరి దివ్యాంగుల ఒక హక్కులని కాలరాస్తున్నట్టు, దివ్యాంగుల్ని మరి కించపరుస్తున్నట్టు, దివ్యాంగుల్ని ఈ సమాజంలో దివ్యాంగులంటే ఒక చిన్న చూపు చూస్తున్న మరి ఐఏఎస్ అధికారి గారు సీతా సమన్వయాలు గారు మరి దివ్యాంగుల పైన మరి చిన్న చూపు చూడటం, మరి 24 గంటల్లో దివ్యాంగులు కానీ ఎలాంటి అయినా వాళ్ళకి క్షమాపణ చెప్పకపోతే మరి దానికి తీవ్రంగా ఉంటుందని చెప్పి మన ఒక తెలంగాణలో వికలాంగుల సంఘాలు కూడా తెలియజేసి ఉండే. అదేవిధంగా మేము కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చి తెలంగాణలో మరి ఆమె ఒక ఉద్యోగం తీసేపించిందాక అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు అలాంటి ఆఫీసర్ని ఎందుకు పెట్టుకున్నారు? దివ్యాంగులు అంటే ఒక చిన్న చూపు చూస్తూ ఉంది. మీరు దివ్యాంగుల్ని ముఖ్యమంత్రి అయిపోతానే దివ్యాంగులకు ఉద్యోగం కల్పించి వారి ఒక మంచి స్ఫూర్తిని కల్పించిన వారు మీరు. మీ ఒక ప్రభుత్వంలో ఇలాంటి ఆఫీసర్ ఉండటం చాలా దురదృష్టకరం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఆమెను వెంటనే ఉద్యోగాలని తీసేయాలి. దివ్యాంగుల ఒక హక్కుల చట్టాన్ని సెక్షన్ 92 ప్రకారం ఆమె శిక్షించాలని చెప్పి మరి తెలియజేస్తున్నా. జై జనసేన, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత, దివ్యాంగుల ఐక్యత, జై జనసేన.